హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనే ఒక కోర్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గాను అండ్ క్రియేటివ్గాను ఉంటుంది. నవేడేస్లో ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అనేటివి చాలా వరకు ఇంప్రూవ్ అవుతున్నాయి. సో జాబ్ ఓపెనింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఈ కోర్స్లో మనం ఏం చదువుకుంటాము అంటే డిజైన్, డెవలప్మెంట్, వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ అండ్ వెహికల్ మోడిఫికేషన్ లాంటి మరిన్ని టెక్నాలజీస్ గురించి మనం ఈ కోర్స్లో నేర్చుకుంటాము. ఈ కోర్స్ గురించి డీటెయిల్గా చూసామంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది 3 మేజర్ ఫంక్షన్స్గా డివైడ్ అయి ఉంది. అవి ఏవి అంటే ప్రొడక్షన్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ కోర్స్లో థియరిటికల్గానే కాకుండా దీన్నంతా ప్రాక్టికల్గా కూడా చేసి నేర్చుకుంటాము. ఈ కోర్స్ అనేది ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే మేజర్ స్పెషలైజేషన్గా ఉంది. ఈ కోర్స్ చేయడం వల్ల జాబ్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సైడ్ జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పటికీ కోర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో చూద్దాం. ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ చేయడానికి 10th and 12th పాస్ అయి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్లో అబోవ్ 45% మార్క్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మెయిన్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు డ్యూరేషన్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది 4 years ఉంటుంది. పర్ ఇయర్కి యావరేజ్గా 80,000 నుంచి 1 lakh వరకు ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది డిపెండ్ అపాన్ ద కాలేజ్. మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజీని బట్టి ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు కోర్స్ గురించి చూసాం కదా. నెక్స్ట్ జాబ్ ఓపెనింగ్స్ గురించి చూద్దాం. జాబ్ ఓపెనింగ్స్ గురించి చెప్పాలంటే ఎవరైతే ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ చేయాలి అనుకుంటున్నారో మీరు అసలు ఈ జాబ్స్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సైడ్ జాబ్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. ప్రైవేట్ సైడ్ చూసామంటే ఎలాంటి కంపెనీలలో జాబ్స్ వస్తాయి, ఎలాంటి ప్లేస్లలో వస్తాయి అని చూసామంటే టాటా మోటార్స్, మహేంద్ర, బజాజ్, హోండా, టయోటా, మారుతి సుజుకి, అశోక్ లైలాండ్ అండ్ టీవీఎస్ లాంటి టాప్ మోస్ట్ కంపెనీలలో జాబ్ ఓపెనింగ్స్ అనేటివి ఉన్నాయి. ఇలాంటి కంపెనీలలో ప్లేస్ అయిన వారికి పర్ ఇయర్కి యావరేజ్గా 2.5 నుంచి 15 lakhs వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గవర్నమెంట్ సైడ్ చూసామంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్పిసిఎల్, ఇస్రో అండ్ డిఆర్డిఓ లాంటి టాప్ మోస్ట్ కంపెనీలలో జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఇలాంటి కంపెనీలలో ప్లేస్ అయిన వారికి పర్ ఇయర్కి యావరేజ్గా 3 lakhs నుంచి 15 lakhs వరకు శాలరీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పటికైతే కోర్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజ్ గురించి కానీ, లేదా కాలేజ్ సెలెక్షన్స్లో ఏమైనా డౌట్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.